బావ రూమ్లో నేను వచ్చినప్పుడున్న కార్పెట్ లేదు, కార్పెట్ మారింది సార్. నాకు వ్యక్తి మీద అనుమానం ఉంది సార్. ఎవరతను? వర్మ, విజయ్ వర్మ. భలే వారండి మీరు. వాడెక్కడికి వెళ్తాడండి? అమ్మను వదిలి వాడు అస్సలు ఉండలేడు. వచ్చేస్తాడులేండి. మనుషుల గురించి తెలిసింది మమ్మీ, వాళ్ళ మనస్తత్వాల గురించి బాగా తెలిసింది. ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళో బాగా తెలిసింది. ఏంటమ్మా, నేనేమడిగాను, నువ్వేం చెప్తున్నావు? మమ్మీ, వైజాగ్ పోలీసులు తమ్ముడు మిస్సింగ్ గురించి ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగారు. దానికి రిషి ఆ వర్మ పేరు చెప్పాడు. అయితే కృష్ణవేణి రిషితో గొడవ పడుతోంది. వర్మ మంచివారు అని సర్టిఫికేట్ ఇస్తోంది. ఆ వర్మకి సపోర్ట్ చేస్తోంది. చిచి, ఏం మనిషి మమ్మీ తను. ప్రతిదానికి నువ్వు డాడీ ఆ కృష్ణవేణికి సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు తనేమో ఆ వర్మకి సపోర్ట్ గా ఉంది. ఎవరెవరికి సపోర్ట్ చేసినా న్యాయం మనకు సపోర్ట్ గా ఉంటుందమ్మా. ముకుంద్ ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, తనకేం కాదమ్మా. ఇటీవు నేను మాట్లాడతాను దేవి. నాన్నగారు మాట్లాడతారు. ఉండు. హలో యశు, ఎక్కడున్నావమ్మా? ఏమైనా తెలిసిందా? డాడీ, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కష్టాల్లోనే కాని వారెవరు మనవారెవరో తెలుస్తుందంటారు కదా, అది నిజం డాడీ. ఏం జరిగిందమ్మా? ఆ కృష్ణవేణికి తమ్ముడి మీద ప్రేమ లేదు డాడీ. తనకి మనకన్నా ముకుంద్ కన్నా ఆ వర్మ మీదే ప్రేమ ఎక్కువైంది. వర్మకి సపోర్ట్ చేస్తోంది డాడీ. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే అమ్మా. మీరంతేలే. ఇంత జరిగినా ఆ కృష్ణవేణిని ఒక్క మాట కూడా అననివ్వరు. డాడీ, అమ్మ మీరు జాగ్రత్త. ఏ విషయం తెలియగానే నేను కాల్ చేస్తాను, సరేనా? మంచిదమ్మా, జాగ్రత్త. ఉంటాను. ముకుందుకి ఏం జరిగి ఉంటుంది నాగందేవి? వాడికేం కాదండి, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. వాడొస్తాడండి. మీరుండండి, నేను వెళ్ళి వేడివేడి కాఫీ తీసుకొస్తాను. సారీ చెప్పండి, ప్రామిస్. ప్రాజెక్ట్ మీకే వచ్చేలా వదిలేస్తాను. యామిని, యామిని, పిలుస్తుంటే వినిపించుకోవేంటి? ఐస్ క్యూబ్స్ తెమ్మంటే ఇంతసేపా? పని వాళ్ళందరినీ పంపించాడు, నన్ను టెన్షన్ పెడుతూ. పాపం తను బోళ్ళంత టెన్షన్ పడుతున్నాడు. నాకు టైం కలిసొచ్చింది, నీకు టైం బ్యాడ్ అయింది. ముకుందును చంపి నువ్వు టెన్షన్ పడుతున్నావు. నీ టెన్షనే నా లైఫ్కి పెన్షన్ అవుతుంది.
వైజాగ్లో ఏం జరుగుతుందో ఏంటో అసలు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కృష్ణవేణికి ఫోన్ కలుపు, క్యాజువల్గా మాట్లాడి నాకివ్వు. ఆ, అలాగే అన్నయ్య. హలో, వదినా, అన్నయ్య మాట్లాడతాడంట. అన్నయ్య, కృష్ణవేణి ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? పోలీస్ కేసు అని వెళ్ళావు, మళ్ళీ ఫోన్ లేదు, ఏం లేదు. కృష్ణవేణి ఏం మాట్లాడవేంటి? నువ్వు బాగానే ఉన్నావా? ముకుంద్ ఆచూకి దొరికిందా? ఇంకా లేదండి. ఇంకా ముకుంద్ ఆచూకి దొరకలేదా? మరి పోలీసులు ఏమంటున్నారు? ఏంటో వర్మ గారు, ఇక్కడేదో జరుగుతుంది. ముకుంద్ బావ హోటల్ రూమ్ ని పోలీసులు వచ్చి చెక్ చేశారు. ముకుంద్ రూమ్ పోలీసులు చెక్ చేశారా? పోలీసులు ఏమన్నారు కృష్ణవేణి? వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చేస్తున్నారు వర్మ గారు. బావ ఏమయ్యాడో తెలియడం లేదు. బాధపడకు కృష్ణవేణి, మీ బావ మంచివాడు. తను ఎవ్వరికి హాని చేసేవాడు కాదు. తను ఎక్కడున్నా బానే ఉంటాడులే. కృష్ణవేణి, ఇంత టైం గడిచినా పోలీసులు ఏ క్లూ కనిపెట్టలేదా? ఇంకా లేదండి, కానీ బావ రూమ్ లో కార్పెట్ మారింది. వాట్? కార్పెట్ మారిందా? ఆ కార్పెట్ మారిన విషయం కూడా నేనే గమనించాను వర్మ గారు. కృష్ణవేణి, అవన్నీ పోలీసులు చూసుకుంటారు. నువ్వు వచ్చేయచ్చు కదా. లేదు వర్మ గారు, నా అవసరం ఇక్కడ ఉంటుందని అనుకుంటున్నాను. సీసీ కెమెరా ఫుటేజ్ లో ఏదో ప్రాబ్లం ఉందంట. సీసీ కెమెరాలోనా? ఏంటి, ఏమైందంట? సీసీ కెమెరా ఫుటేజ్ ఆగిపోయిందని ఏదో ప్రాబ్లం ఉందన్నారు. కానీ ఇక్కడ నేను వినలేని మాటలు వింటున్నానండి. అసలే బావ కనిపించలేదన్న బాధలో ఉంటే నన్ను మరో రకంగా బాధిస్తున్నారు. ఏమైంది కృష్ణవేణి? నిన్ను బాధ పెట్టడం ఏంటి? ఏం లేదులేండి. కృష్ణవేణి, ఏంటో చెప్పు. నేను ఎవరన్నా ఏమన్నా అన్నారా? నన్నన్నా నేను భరిస్తానండి, మిమ్మల్ని అన్నారు. బావ కనిపించకపోవడానికి వాళ్ళకి మీ మీద అనుమానం ఉందని పోలీసులు అంటున్నారు. వాట్? నా మీద అనుమానమా? ఏంటి కృష్ణవేణి, నా మీద అనుమానం ఏంటి? నేను మీలాగే ఫీల్ అయ్యాను వర్మ గారు. మీరేదో కొన్ని సందర్భాల్లో బావ మీద ఎమోషనల్ గా మాట్లాడారని, ఆ ఐశ్వర్య రిషి దీనికి మీరే కారణమని సస్పెక్ట్ చేస్తున్నారు. రిషి ఐశ్వర్యానా? అవును వర్మ గారు, మీరెంత మంచివారో నాకు తెలుసు. వాళ్ళకేం తెలుసండి? అయినా బావని ఏదో చేయాల్సిన అవసరం మీకేంటండి? బిజినెస్ గొడవల్ని పర్సనల్ గొడవలుగా చిత్రీకరిస్తే ఎలా చెప్పండి? ఒక మనిషికి కీడు చేస్తారా? ఒక మనిషిని ఏదో చేసి మాయ చేసేంత రాక్షసత్వం, క్రూరత్వం మీలో ఉందా? కృష్ణవేణి, మీరేంటో నాకు తెలుసండి. వాళ్ళేదో అనుకుంటున్నారు, అందుకే చాలా బాధేసింది.
మరి వచ్చేయచ్చు కదా కృష్ణవేణి. అంత బాధపడుతూ అక్కడ ఉండడం అవసరమా చెప్పు? నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను. వద్దండి, ఇక్కడ విషయాలు చూసుకొని వస్తాను. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఇబ్బంది పడొద్దు. నువ్వు నమ్మితే చాలు కృష్ణవేణి. ప్రపంచం నన్ను ఏమనుకున్నా నాకు పర్వాలేదు. జాగ్రత్త కృష్ణవేణి. ఆ హోటల్లో కార్పెట్ మారింది అన్నారంట. సీసీ కెమెరా ఫుటేజ్లో ఏదో తేడా ఉందన్నారంట. నువ్వన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేసావా? అన్నయ్య, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. నేను నా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చి మరీ స్ట్రాంగ్గా మేనేజ్ చేశాను. ఎక్కడ ఏది ప్రాబ్లం రాదు. వాళ్ళు ఏం చేసుకున్నా మనం దొరకం. ఎందుకు ఆగిపోయింది? అంటే అప్పుడప్పుడు స్టక్ అయిపోయి ఆగిపోతూ ఉంటుంది సార్. ఆగిందా ఆపేశారా? లేదు సార్. ఆగిపోయిందా ఎవరైనా ఆపేశారా అని అడుగుతున్నాను. అలా ఏం లేదు సార్, జస్ట్ టెక్నికల్ ప్రాబ్లం అంతే సార్. ఈ వీడియో మళ్ళీ నువ్వు ఒకసారి చూడు. సస్పెక్టింగ్గా ఏదైనా అనిపిస్తే చెప్పు. అటెండెన్స్ రిజిస్టర్ తెచ్చారా? తెచ్చాను సార్. నిన్న మొన్న ఎవరైనా స్టాఫ్ లీవ్ పెట్టారా? అంటే సడన్గా ఎవరైనా లీవ్ అడిగారా? లేదు సార్. సెక్యూరిటీ డ్యూటీలో 2 days బ్యాక్ ఎవరున్నారు? ఇప్పుడు వాళ్ళే ఉన్నారా డ్యూటీలో, లేక మారారా? వాళ్ళే ఉన్నారు సార్. పిలవండి అయితే. సార్, చూడు, ఈ హోటల్కి వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ కనిపించడం లేదు. ఏమయ్యాడో తెలీదు. ఈ 2 రోజుల్లో మీకు ఎవరైనా అనుమానంగా వస్తూ వెళుతూ కనిపించారా? లేదు సార్, కనిపించలేదు సార్. అడగగానే ఆన్సర్ చెప్పడం కాదు, ఆలోచించి చెప్పు. ఈ హోటల్ నుండి ఏదైనా బరువున్న మూట గాని, సంచి గాని, సూట్ కేస్ గాని ఎవరైనా తీసుకెళ్లారా? తీసుకొచ్చారా? తెలీదు సార్. ఏయ్, పాతికి 100కి ఆశపడి అబద్ధాలు చెప్పకు. ఇదొక ప్రాణానికి సంబంధించిన విషయం. ప్రతి కారు ఇన్ అవుట్ కరెక్ట్గా చెక్ చేశారా? కార్ లోపల కార్ డిక్కీలో ఓపెన్ చేసి చూసారా? చూశాను మేడం. ఇందాక వాళ్ళెవరో అనుమానం అన్నారు కదా, వాళ్ళ ఫోటో చూపించండి. ఈ ఫోటోలో ఉన్న మనిషిని ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు చూడలేదు మేడం. బాగా చూడు. నిజంగానే చూడలేదు మేడం. ఈ హోటల్లో గానీ బయట గానీ ఎక్కడైనా చూసావా? చూడండి, మా అన్నయ్యకి హెల్త్ బాగాలేదు. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ప్లీజ్ ఈ డబ్బు తీసుకోండి. వద్దు మేడం, నిజంగానే చూడలేదు మేడం. నిజంగానే చూడలేదా? లేదు మేడం. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పు. నిజం చెప్తున్నా సార్. ఎందుకు భయపడుతున్నావు? కళ్ళల్లో ఆ భయం ఏంటి? తడబాటేంటి? అంటే సార్, ఇప్పటి వరకు పోలీసులతో ఎప్పుడు మాట్లాడలేదు సార్. హలో సార్, నమస్కారం సార్. అలాగే సార్. ఎవరో మినిస్టర్ వస్తున్నారట సార్. మనం వెళ్ళాలి సార్ బందోబస్తుకి. ఓకే, నువ్వు వెళ్ళు. నువ్వు ఇలా రా. అందరికీ ఫోటో చూపించండి. ఆ ఫోటో ఈయనకు సెండ్ చేయమ్మా. సరే సార్. వైజాగ్ లాంటి సిటీలో ఏంటయ్యా మీ హోటల్ మెయింటెనెన్స్? అన్నీ సెట్ చేసుకోండి, లేకపోతే యాక్షన్ తీసుకుంటాం.
అలాగే సార్. ఓ ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి. అలాగే సార్. సార్, బిజినెస్ మ్యాన్ ముకుంద్కి ఏమైంది సార్? చంపేశారా, కిడ్నాప్ చేశారా? సార్ మిమ్మల్ని అడిగేది, చెప్పండి సార్. చెప్పండి సార్, ప్లీజ్ సార్. దయచేసి ఆగండి, అన్నిటికీ సమాధానం చెప్తాను. హైదరాబాద్ నుంచి వచ్చిన బిజినెస్ మ్యాన్ ముకుంద్ గారు అన్ఫార్చునేట్లీ వైజాగ్లో మిస్ అయ్యారు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసి అన్ని యాంగిల్స్లో దర్యాప్తు చేస్తున్నాం. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే ఈ పాటికే డబ్బు కోసం కాల్ రావాల్సింది. కాల్ రాలేదంటే ఇది కిడ్నాప్ కాదు. వైజాగ్లోని చుట్టుపక్కల అన్ని పోలీస్ స్టేషన్స్కి ఫోటో పంపించాం. ఇప్పటివరకైతే అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కానీ యాక్సిడెంట్, సూసైడ్స్ ఎలాంటివి నోటీసులోకి రాలేదు. కాల్ డేటా, సీసీ కెమెరా ఫుటేజ్ అన్నీ చెక్ చేస్తున్నాం. అన్నయ్య, కాల్ డేటా అంటున్నారు. నీకు ముకుంద్ కాల్ చేశాడన్నావుగా, అదేమైనా దొరికిందనుకో. టెక్నికల్గా నాది శాటిలైట్ ఫోన్ కాబట్టి కాల్ డేటా దొరక్కపోవచ్చు. బట్ పోలీసులు ఎక్కడి దాకా తవ్వుకుంటూ వెళ్తారు? అన్నయ్య, భయపడకండి, ఏమీ కాదు. నేనైతే నా పని కరెక్ట్గా చేశాను. నీ భయమే నాకు పెట్టుబడి, నీ టెన్షనే నాకు రాబడన్నయ్యా. ఎంత గొప్ప నేరస్తుడైనా ఏదో ఒక తప్పు చేస్తాడు, చిన్న క్లూ వదులుతాడు. దాన్ని చేరుకుంటాం, నేరస్తుల్ని పట్టుకుంటాం. జాతస్య హి ధ్రువో హి మృత్యువు. పుట్టినవాడు చావక తప్పదు. చచ్చింది ముకుంద్, చంపింది వర్మ. మధ్యలో ప్రాఫిట్ ఈ యామినికి. అందుకే పెద్దలు అంటారేమో, అంతా మన మంచికే అని. ఏంటి వర్మగారిది? ముకుందుని చంపేశారా? ఏయ్, ఏంటి లేక ఏం మాట్లాడుతున్నావు? ఎంత వయసు వచ్చినా, ఎన్ని రోజులైనా నువ్వు మారలేదు వర్మ. ముకుంది నిన్ను మించిపోతే చంపేస్తావా? ఆ కాంట్రాక్ట్ నీకు రాకుండా ముకుందికి వస్తే చంపేయడమేనా? ఎవరు? ఎవరంటే మాట్లాడరేంటి?